ఇప్పుడు ఇలా గుంపు మేస్త్రిలో గుంపు ఎవరంటే ఫస్ట్ ఫహీం ఖురేషి పేరు వస్తుంది. ఫహీం ఖురేషి అనేటోడు ఎవడని చూస్తే ఆయన జిమ్ చేస్తుంటే జిమ్ దగ్గరికి ఏసీపీలు డీసీపీలు పోయి ట్రాన్స్ఫర్ల కోసం అడుగుతారట. బాయ్ అట ఆయన. బాయ్ సాబ్ జర మాకు అంటే ఐపీఎస్ చదువుకున్నోళ్ళు జిమ్ చేస్తున్న ఒక రాజ్యాంగేతర శక్తి దగ్గరికి పోయి మా పోస్టులు ఇప్పియమని అడుగుతున్నారు. ఇంకో ఆయన రోహిన్ రెడ్డి అట. రోహిన్ రెడ్డి నాకు కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారికి ఒక తమ్ముడు లాంటోడు. వాళ్ళు రోహిన్ రెడ్డి ఇవాళ క్యాబినెట్ లో ఏం లేడు, కానీ ఆయన ఒక షాడో సీఎం. వేం నరేందర్ రెడ్డి క్యాబినెట్ లో లేడు, ఆయన ఒక షాడో సీఎం. అంటే ఈ గుంపు మేస్త్రి అనేట ఆయన ఈ గుంపును పెట్టుకున్నాడు. ఏ గుంపుని? రాజ్యాంగేతర శక్తులని. ఎటువంటి ప్రజా అనుభవము లేకపోతే మేధావులు కాదు. ఆ గుంపులో ఎవరు ఉండాలి? ఒక అరగోపాల్ గారు, ఒక ఆకునూరి మురళి గారో, లేకపోతే ఒక పిఎల్ విశ్వేశ్వరరావు గారో, ఒక కోదండరామరెడ్డి గారో, లేకపోతే తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులు, జస్టిస్, అట్లా న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, లేకపోతే ఒక 5-6 సార్లు పొలిటికల్ గా అనుభవం ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఉండి, రేవంత్ రెడ్డి గారు మీకు అనుభవం లేకపోయినా కూడా మేము ఉన్నాం సలహా మండలి, ఇదని చెప్పాలి. పాపం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది వేస్తానేటోళ్ళు. రేవంత్ రెడ్డి దగ్గర ఎట్లాంటి వాళ్ళు ఉండాలి? రేవంత్ రెడ్డి గారు మీరు వయసు చిన్నది, ఇది తప్పు చేయకూడదు, ఇలా చేయాలి, గురువు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అయితే. ఈయనకు అనుభవం లేదు, ఈయన చదువుకున్న పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ కాదు, లేకపోతే పొలిటికల్ సైంటిస్ట్ కాదు. ప్లస్ ఈయనకేమి దేశ రాజకీయాలు అన్నింటి పట్ల అవగాహన ఉన్నోడు కూడా కాదు. కేసీఆర్ ని తిట్టాలి, కేసీఆర్ ని దింపాలి, ఫోకస్ గా డిజైర్ తోటి ఒక బలమైన కాంక్షతోటి వచ్చినోడు. సిద్ధరామయ్య గారు ఉన్నారు. ఇలా డికే శివకుమార్ గారిని పక్కకు పెట్టి సిద్ధరామయ్య గారికి ఎందుకు ఇచ్చారు? అక్కడ అధికారంలోకి తీసుకొచ్చింది డికే శివకుమార్. అంటే అక్కడ అనుభవము, జ్ఞానము, సమాజం యాక్సెప్టెన్సీ, అంటే ఒక పెద్ద మనిషి. ఇక్కడ రాహుల్ గాంధీ తీసుకున్న బోల్డ్ డెసిషన్ ఇవాళ 2 సంవత్సరాలు తీసుకొస్తే, మరి సౌత్ పోస్ట్ లో వాసు అని ఒక జర్నలిస్ట్ మన మిత్రుడు రాసిండు, మరి ఇలా ఖర్గే గారు కాంగ్రెస్ కొంప ముంచడానికి వచ్చి అని తిడుతున్నాడు. ఒకవేళ అది నిజమైతే రేవంత్ రెడ్డి గారు తన అవగాహనలో లోపం ఉంది. రైట్.